హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ కూడా చేసేయరు. ఇంకా భోగి రోజు ఎంతమంది నాన్ వెజ్ తింటారండి? ఎంతమంది ఇలా అత్తేసరన్నం, పచ్చి పులుసు లేదా పప్పుచారు కాంబినేషన్లో తింటారు అనేది కూడా కామెంట్ చేసేయండి. నేనైతే భోగి రోజు ఏమేమి లంచ్ మెనూ చేశానో చూపిస్తాను, చూసేయండి. నేనైతే అత్తేసరన్నం లేదా పులగమని కూడా అంటారండి దీన్ని. రేషన్ బియ్యంతో వండుకుంటే అద్దరిపోతుంది టేస్ట్ అయితే. మామూలు బియ్యంతో కూడా వండుకోవచ్చు. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, అలా కాకుండా ఒక 3-4 గ్లాసులు వేసుకోవాలి. అందులో పెసరపప్పు మిక్స్ చేసి వండుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసి కలబెట్టుకొని పప్పుచారు ఎక్కువ వేసుకుని అలా ఆమ్లెట్ వేసుకు తింటే ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. పచ్చి పులుసు కూడా అద్దరిపోతుందండి. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం? ఎంతమంది నాన్ వెజ్ తింటారు భోగి రోజు? ఎంతమంది ఇలా పులగం అన్నం పప్పుచారు కానీ కాంబినేషన్లో తింటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా తింటుంటే నిజంగా అలా మెల్ట్ అయిపోతుందండి ఆ అన్నము ఆమ్లెట్. ఇదండి వీడియో.